ఈ గుడికి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు వచ్చాను. మీరు కూడా చూడండి, గుడి చాలా బాగుంటుంది. మీకు చూపిద్దామని ఈరోజు నేను రావడం జరిగింది. విజిట్ చేసి చూడండి, రండి చూపిస్తాను. మీకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మాత్రం నేను కన్ఫర్మ్గా రికమెండ్ చేస్తాను ఈ టెంపుల్ రండి. బాగుంటుంది టెంపుల్ కూడా. బయట ఉండే అక్కడ పూజ సామాన్లన్నీ అమ్మతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ వచ్చే కస్టమర్లు అయితే అమ్మాయిలు కూడా మేము వీడియో తీస్తామని చెప్పేసి తెలిసిపోయారు. జనరల్గా టెంపుల్ బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. అంటే ప్రశాంత వాతావరణంలో ఇంత మంచి టెంపుల్ మనం చూడడం అనేది మనం అదృష్టం అని చెప్పుకోవాలి. జనరల్గా లోపల ఇంకా సూపర్ ఉంటుంది, రండి చూపిస్తాం. ఎంట్రీ అదిరిపోయింది. ఇది కొత్త ఓపెన్ చేశారు ఇక్కడ, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడ వస్తున్నప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, ఇక్కడ మర్చిపోకండి. ఒకసారి మన లోపలికి ఎంట్రీ అయిపోయామంటే సోమవారం తప్ప వేరే ధ్యాస మనకేమి ఉండదు. అంతలోకి చూస్తే చాలా పెద్ద రష్ ఉంది. మా వాడు వచ్చి బొట్టు పెట్టారు. నాకు సోమవారం దర్శనం కొంచెం కష్టం ఉంటుందని చెప్పేసి పక్కనే ఉన్నామన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అమ్మవారికి కాస్త మా మొహాలు చూపించేసి పక్కన నాటి వాళ్ళు చెప్పారు, లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ బయట కొబ్బరిగా కొట్టాలి, కొట్టేసి ఏమైనా కోరికలు ఏమైనా ఉంటే సోమవారం చెప్పేసి మొక్కేసుకుంటే మొత్తాన్ని క్లియర్ అయిపోతాయని చెప్పారు. అలా అని చెప్పేసి మేము మా వాడు బయటకు వచ్చాం. చెరవ కొబ్బరికాయ కొట్టేసి మాకు తీరని కోరికలు ఏమైనా ఉంటే సోమవారం తీర్చమని చెప్పేసి మొక్కుని వచ్చాం. అంతలోకి చాలా రష్ అయిపోయింది. మా వాడు బిజీ అయిపోయాడు ఫోన్లో. మీరు ఎప్పుడు అలా అవ్వకండి. ఆరతి సమయం వచ్చింది, సోమవారికి ఆరతి ఇచ్చారు, అందరూ ఆరతి తీసుకున్నారు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడే సోమవారం దర్శనం చేసుకున్నాము, చాలా అద్భుతంగా జరిగింది. ఇంత ప్రశాంత వాతావరణం. నాకైతే సాక్షాత్తు తిరుపతి వెళ్ళాడు కదా కొంచెం యాక్చువల్లీ ఇదంతా కూడా తిరుపతి వెళ్దామని. అడ్వాన్స్ ఇక్కడికి వచ్చే ముందు ఇంకా చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, వాడి ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, చాలా పీస్ఫుల్ ఉంది. దగ్గరలో డెఫినెట్లీ విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంది. గోవింద 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 అంటూ ముందుకు సాగిపోయాం. అక్కడ పక్కనే గోడ మీద ఏంటంటే ఇప్పుడు సోమవారం పదావతారాలన్నీ కూడా స్కెచెస్ ఉన్నాయి. అది చూడడానికి అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. ఎవరు పెయింటింగ్ చేశారు అన్న మాత్రం హ్యాట్స్. ధ్వజస్తంభం ఇంకా పూర్తి కాలేదు, పూర్తయ్యాక ఇంకా బాగుంటుంది. మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యి బయటకు వచ్చేంత వరకు కూడా ఓం నమో వెంకటేశ్వర అనే శబ్దాలు ఇంకా ప్రతిధ్వనిస్తాయి చెవులో. మీరు తిరుపతి వెళ్ళే ఫీలింగ్ మ్యాక్సిమం వస్తుంది. ప్రశాంతత వాతావరణం చాలా చక్కగా ఉంది. మస్ట్ అండ్ షుడ్గా శనివారం వస్తే ఇంకా సూపర్ ఉంటుంది. మంచిగా దర్శనం చేసుకుని వెళ్తారని, ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మహి జాహిన్. ఆ స్వామివారి దయ వల్ల దర్శనం మంచిగా చేసుకొని మళ్ళీ మా వాడు నేను కలిసి ఇంటికి రిటర్న్ అయిపోయాం. మీతో వచ్చి